అయితే ఇది పెద్ద ప్రోగ్రామ్ వాస్తవంగా ఈ చిన్నదంతా అయ్యేటట్టు లేదు. ఇది కనీసం 15 రోజులు పట్టేటట్టు. మరి మా రాంబాబు గారేమో సారీ చిన్నదైనా రన్ అవ్వాలి పట్టుబట్టారు. అయితే ఫుల్ చేశాకే పంపిద్దాం అనుకున్నాం సార్. పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. మరి ఇంతవరకు అయింది. ఈ విషయంలో ప్రిన్సిపల్ గారి ప్రోత్సాహం కూడా చాలా గౌరవాధ్యక్షుడిగా నేను భావించే సమాహించడం జరిగింది. ఈ రోబోటిక్ అనేది మన కళాశాల ప్రవేశపెట్టడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అయితే ఈ చిన్న పరికరాలే కాకుండా ఇంకొంచెం పెద్ద సైజులో బాగా ఉపయోగపడే రీతిలో ఇంకా ఏమైనా కొత్తగా ఇన్నోవేషన్ చేస్తే రీసెర్చ్ చేస్తే అది సార్ చేయగల సమర్థుడు. సారు మీకు మన కాలేజీకి ఉండడం మన అదృష్టం. సార్ ఎల్లవేళ ఇంటి దగ్గర కూడా దీని గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశం మొట్టమొదటిసారిగా 1956లోనే జార్జ్ సి డెవాల్ అనే ఒక సైంటిస్ట్ కెంటుకీ రాష్ట్రంలో అమెరికాలో మొట్టమొదటి రోబోట్ తయారు చేశారు. సో ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ లాంగ్ ఉన్నది, కానీ భారతదేశంలో అడ్వాన్స్డ్ గా రీసెర్చ్ జరగట్లేదు. ద జపనీస్ ఆర్ ద ఫోర్ రన్నర్స్ ఇన్ మేకింగ్ ది రోబోట్స్ అని ఉంది. చాలా అడ్వాన్స్డ్ రోబోటిక్స్ అనేది వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఈవెన్ లాండ్రీలో బట్టలు ఉతకడానికి, బట్టలు ఐరన్ చేయడానికి, రెస్టారెంట్లో సర్వింగ్ చేయడానికి కూడా రోబోట్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. చాలా యాక్టివిటీస్ కోసం వాళ్ళు ఒక రోబోని తయారు చేశారు. మనము వాటిని ఏమంటామంటే యాక్చువల్గా రోబోనాయిడ్స్ అంటాము. హ్యూమన్ ఫామ్లో తయారు చేయబట్టి రోబోనాయిడ్స్ అంటాము. లేకుంటే ఇంకా వేరే రకమైన ఆండ్రో అనేటువంటి పేర్లు కూడా రకరకాలుగా కంప్యూటర్ సైన్స్ వదిలిపెట్టి దీని వెంట ఇప్పుడు చాలా మంది పిల్లలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి సో దిస్ ఈజ్ ఏ హ్యాపీ న్యూస్. ఇంత మారుమూల ఒక విధంగా చెప్పాలంటే మనం మారుమూలే ఉన్నాము. ఆ హెడ్ క్వార్టర్కి మారుమూల ఉండి గ్రామీణ వాతావరణంలో పిల్లల చేత రోబో అనే స్పిరిట్ని క్రియేట్ చేసినటువంటి సుధీర్ సార్కి, మరియు మన పెద్ద సార్ డిపి సార్కి, మరియు రాంబాబు గారికి, మరి మీ పిల్లలందరికీ కూడా మేము సార్ తరఫున మా అందరి స్టాఫ్ తరఫున బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇంకా మరిన్ని చేయాలని సార్కి చేసే ఆ యొక్క శ్రద్ధ ఉంది, ఆ యొక్క బాధ్యత ఉన్నది. కాబట్టి సార్ తోడుగా సుధీర్ సార్, రామారావు సార్ కూడా ఇంకా మరిన్ని ఇన్నోవేషన్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. అదేవిధంగా మీరు ఇంటర్తో ఆపకుండా పై చదువులో కూడా ఇలా సేమ్ ఇదే కోర్సు చదివి మీరు ప్రయోజకులు కావాలి. సార్కి కాలేజీ గుర్తింపు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ స్పిరిట్ని చూసి ఈసారి కూడా ముందుకొచ్చి రోబోట్లు అంటే ఏదైనా యాక్టివ్గా ఉండదాన్ని క్రియేట్ చేస్తే బాగున్నాయి. సార్ మేనేల నుంచి కృషి చేస్తున్నారు. మేనేల నుంచి కృషి చేస్తూ ఇంతవరకు మీకు ఇక్కడ ఎక్కడా లేనటువంటి ఇటువంటి రోబోట్ని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చారు. సార్కి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ విషయంలో కృషి చేసిన రాంబాబు గారికి, సుధీర్ గారికి కూడా అభినందనలు. మీరందరూ చక్కగా చదువుకోవాలి. ఎంపీ కూడా బీటెక్ వెళ్ళచ్చు, ఎంపీ వాడుగా బీటెక్ వెళ్ళచ్చు. వెళ్ళడానికి కూడా సంవత్సరం అందరూ ఇష్టం ఉంది. చక్కగా చదువుకోండి. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. స్టార్ట్ నాకు నిన్ననే వచ్చింది సార్. నిన్నే వచ్చింది కానీ మళ్ళీ టైం వేస్ట్ అయితేమో మళ్ళీ దానికోసం పోతే మళ్ళీ ఇది కూడా పోయిద్దేమో. ఒక నిమిషం ఇట్లే